నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం మంత్రి నారా లోకేష్ తో చర్చించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వెల్లడి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తి అంజి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల శ్రీనివాస్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నారవారిపల్లెలో విజ్ఞప్తి పత్రాలు అందజేసిన 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 34.50 లక్షల ఆర్థిక సాయం. రేపటి నుంచి 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి తలమానికమైన స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకుని వస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తెలియజేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో చర్చించానని ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నారవరిపల్లెలో నారా లోకేష్ ను కలిసి చర్చించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి తలమానికమైన స్కిట్ కళాశాల గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా అంతరించిపోయే దుస్థితికి వచ్చిందని, తాను అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే స్కిట్ కళాశాల పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి స్కిట్ కళాశాల జేఎన్టీయూలో విలీనం చేసి స్కిట్ కళాశాలకు పునర్వైభవం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాలకు నారవారిపల్లెకు వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించమని తెలియజేశారు. దానికి మంత్రి నారా లోకేష్ స్పందించి ఈ ఏడాదిలోనే స్కిట్ కళాశాలను ప్రారంభించి నియోజకవర్గంలోని విద్యార్థులకు ఓ మంచి ఇంజనీరింగ్ కళాశాల అందజేస్తామని తమకు హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ ఏడాదిలోనే స్కిట్ కళాశాల పూర్వ వైభవంతో కలకలలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళహస్తి తలమానికమైన స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా అంతరించిపోయే దుస్థితికి వచ్చిందని, తాను అధికారంలో వచ్చిన 7 నెలల్లోనే స్కిట్ కళాశాల పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి స్కిట్ కళాశాల జేఎన్టీయూ విలీనం చేసి స్కిట్ కళాశాలకు పునర్వైభవం తీసుకొని వచ్చే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు. మరి లోకేష్ అన్న గారిని కలవడం జరిగింది. జేఎన్టీయూ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కమిటీ ఫామ్ చేశారు, జేఎన్టీయూ కమిటీ ఫ్రమ్ అనంతపూర్. ఆ కమిటీ కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక 12 మెన్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే రోజుల్లో మరి మార్చి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయమని చెప్పి లోకేష్ అన్నని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొద్దిగా ఎందుకంటే అక్కడ ఉన్న యజమానం కానీ పాత వాళ్ళకి డబ్బులు చెల్లించాలి కాబట్టి పాత ప్రభుత్వం ఏ రకంగా దాన్ని మూసివేసింది, ఒక పద్ధతి లేకుండా దాన్ని తాళం తీసి మరి శ్రీకాళహస్తి టెంపుల్లో పెట్టింది. అవన్నీ తెలిసిన విషయాలే. దాని మళ్ళా మా నాన్న కోరిక, చిలకారు కోరిక, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మార్చి కావచ్చు, లేకుంటే నెక్స్ట్ క్వార్టర్లీ ఇయర్లో ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో దాన్ని కంపల్సరీ ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆయన హామీ ఇచ్చాడు. దాంట్లో భాగంగా తొందరగా పాములు కలిపి ఏ రకంగా ముందుకు పోవాలా, ఏ రకంగా అతి తొందరలో స్కిట్ కాలేజ్ ఓపెన్ చేసి మళ్ళా కాళహస్తికి పిల్లలకి పూర్వవైభవం తెస్తామని చెప్పి మాటిస్తారు. శ్రీకాళహస్తి ఆలయం సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమంను తిలకించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సంకట చతుర్దశి పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహిస్తారు. సంకట చతుర్దశి పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదయుక్తంగా నిర్వహించి
పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హారేణ రథం ఏతత్పదమను స్వరూపం గణపతయే నమః స్వాహా. విశాఖ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్లు ప్రకటించడంపై శ్రీకాళహస్తి బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాళహస్తి బీజేపీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వాసులు గరికపాటి రమేష్, కండ్రిగ ఉమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమకు నేడు 17,000 కోట్ల రూపాయలు ప్రకటించి ఉక్కు పరిశ్రమల అభివృద్ధి పరిచే దిశగా కార్యాచరణ చేపడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్కు కేంద్రం 17,000 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించిందన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం, ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఉంటుందని, ఇలా ఉమ్మడి కూటమితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తూ దేశంలోని మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుందని, దానికి కేంద్రం కూడా సహకరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు విశాఖ ఉక్కు పరిశ్రమకు 17,000 కోట్ల రూపాయలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర అభివృద్ధికి 17,000 కోట్ల రూపాయలు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్రం అభివృద్ధి దిశగా పయనించడానికి ఎదురు చూస్తుంది అన్నదానికి కారణం ఈరోజు విశాఖలోని స్టీల్ ప్లాంట్కు 17,000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయడం, ఎన్డీఏ కూటమిలో ఈ ఎన్డీఏ కూటమి భాగస్వామిలో విశాఖ హక్కు, విశాఖ అభివృద్ధికి గతంలో దీన్ని కేంద్రం వచ్చిందంటే ప్రైవేటీకరణ చేస్తామన్న దాన్ని తిరగదీసి దాని అభివృద్ధి కోసం దీన్ని అభివృద్ధి దిశగా 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, ఎన్డీఏ కూటమిలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సహకరిస్తుందనడానికి మేము ఆంధ్రవాసిగా గర్వపడుతూ దీనివల్ల విశాఖ హక్కు ఆంధ్ర, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదాన్ని నిజం చేసిందనే దానికి నిదర్శనమని మేము చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీని అటు ఎన్డీఏ కూటమిని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి 17,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషదాయకం. ఎందువల్లంటే గత కాలంగా మనం అనేకమైన విమర్శలు ఈ యొక్క ప్రైవేటీకరణ గురించి వింటున్నాం. అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి వీటిని ముడి సరుకుల రూపంలో ఆర్థికంగా సహాయం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి స్టీల్ ప్లాంట్గా ఉండే విధంగా తయారు చేయడం మనందరికీ ఆనందదాయకం. దీనికి మన యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సహకారము, కేంద్రం సహకారము ఉండడమే మనకి ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఒక తిరుపతి వాసిగా నేను కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలు పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు.
ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, వేద పండితులు, అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ విప్, గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యాళ్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పిఆర్ఓ రవి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని భాస్కరపేట ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. 1991-92 బ్యాచ్కి చెందిన విద్యార్థులు నేడు తమ ఉపాధ్యాయులను సన్మానించుకుంటూ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తిలోని భాస్కరపేట ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. 1991-92 బ్యాచ్కి చెందిన విద్యార్థులు నేడు తమ ఉపాధ్యాయులను సన్మానించుకుంటూ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించి మెమోంటోలను అందించారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమకు గురువులు ఏ విధంగా విద్యను నేర్పించారో స్మరించుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ నేడు ఏ విధంగా జీవితంలో స్థిరపడ్డాము ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందం పంచుకున్నారు. గురువులతో పాటు విద్యార్థులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము 1999-92 భాస్కరపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశామని, నేడు తమ తమ వృత్తులలో ఉన్నత స్థానాల్లో తమ విధి నిర్వహణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అయితే తమకు పాఠాలు నేర్పించిన గురువులను ఓసారి కలిసి వారితో కొద్దిగా ఆనందాన్ని పంచుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. నేడు తమతో పాటు విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు, విద్యార్థినీలు ఓ చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశం నందు తమకు విద్యాభ్యాసం చెప్పినటువంటి గురువులను సత్కరించి వారికి పాదాభివందనాలు చేసి వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నామని తెలిపారు. తమ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతో తాము నేడు ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందామో మిత్రులతో చెప్పుకొని తమ తీపి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ దాదాపు 34 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు తమను గుర్తుంచుకొని వారు ఏర్పాటు చేసుకున్న
పూర్వ విద్యార్థుల కలయిక సమావేశంలో తమని ఆహ్వానించి తమకు సన్మానించి తమను గౌరవించి వారి అభివృద్ధి చెబుతుంటే ఆనందంగా ఉందని అన్నారు. ఇక తమ విద్యార్థులు తమ పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్య అవలంబించేలా వారికి అవగాహన కల్పిస్తూ వారు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారో దృష్టి సారించి వారి పిల్లలను కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా కృషి చేయాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అబ్దుల్ కలాం, ఎం సుబ్బయ్య, కొండ శ్రీనివాసులు, సుదర్శన్, రామయ్య, ఇలియాస్, సభాష్, టిఎన్ దేవదేవకుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 91-92 గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది. ఇక్కడికి మా గురువులైనటువంటి మాకు చదువు చెప్పినటువంటి గురువుల్ని ఇక్కడికి పిలిచి గురువు దేవుళ్ళకి వీళ్ళకి సన్మానం చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఆశీస్సులు మేము అందుకుంటున్నాం. అలాగే ఎక్కడెక్కడో 91-92 ఎక్కడెక్కడో మా స్నేహితులంతా అప్పుడు చదువుకున్నాం ఒకటిగా. ఇప్పుడు చాలా మంది ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, రాజకీయ రీత్యా, కుటుంబ రీత్యా, సొంత పనుల నిమిత్తం దూరదీర్ఘ ప్రయాణాలలో ఉండిపోయారు. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. ఈ 33 సంవత్సరాల కలయికతో ఈ రోజు ప్రతి ఒక్కరిని, ప్రతి స్నేహితుడిని పేరు పేరున ఇక్కడికి పిలిపించి ఇక్కడ సన్మానం చేసి అందరం అప్పుడు ఎలాగైతే మేము స్నేహితులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నామో అదే విధంగా పాల్పంచుకోవడానికి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు మా స్నేహితులందరూ పూర్వ విద్యార్థులు 91-92 బ్యాచ్ మొత్తం ఇక్కడికి రావడం. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలోని చిత్తూరు సమీపంలో గురువారం అర్ధరాత్రి గంగసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 4 మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని సిఎంసి నర్వి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్న బస్సును హైవే వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తా కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని వేలూరు సిఎంసి నర్వి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర మంచు ఫ్యామిలీ వివాదం కొనసాగుతుంది. పరస్పరం కేసులు నమోదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. సంక్రాంతి మరుసటి రోజు మంచు మనోజ్ యూనివర్సిటీకి వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ పరిస్థితులు కేసులకు దారితీశాయి. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదయ్యాయి. డైరీ ఫామ్ గేట్ వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో 3పై కేసులు నమోదయ్యాయి. మరోవైపు తనపై తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పిఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు చేశారు. తిరుపతిలో ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 15 లక్షల విలువ గల 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద సర్కిల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సత్యసాయి జిల్లా కద్రి మండలం కాళ్లసముద్రం చెందిన పఠాన్ షాహిద్ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అతన్ని విచారించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పఠాన్ ఇమ్రాన్ ను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. 3వ నిందితుడు మహేంద్ర నాయక్ గత నెల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు డీఎస్పీ వెంకట నారాయణ తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తిరుమల ఉచిత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ముగిసింది. 19వ తేదీకి సంబంధించి కోట నేటితో పూర్తి కావడంతో టోకెన్ల జారీ నిలిపివేశారు. 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. 20 నుంచి యథావిధిగా సర్వదర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోటా పూర్తయింది. ఈ నెల 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు 5 లక్షల మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఈ నెల 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో
తిరుమలలో అన్ని సేవలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ 20వ తేదీ నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని సర్వదర్శనాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. 20న స్వామివారి సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు 19న ఎస్ఎస్టీ టోకెన్లను జారీ చేయాలని, ఇక వారు సర్వదర్శనం క్యూలైన్లలో నేరుగా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ఈవో వెల్లడించారు. అలాగే 19న ఆన్లైన్లో కూడా శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని తెలిపారు. అలాగే 20న ప్రోటోకాల్ భక్తులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనం కూడా రద్దు చేశామని, ఈ నేపథ్యంలో 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసులను స్వీకరించబోమని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్ ని ఏ రోజుకు ఆ రోజు జారీ చేయనున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025కి పర్యాటకుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దొరవారి సత్రం మండపం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. సందర్శకుల కొరకు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి కలిసి స్వయంగా పర్యాటక ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేలపట్టు పక్షుల కేంద్రంను సందర్శించు పర్యాటకులకు ఎలాంటి లోటుబాట్లు లేకుండా భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ నేలపట్టు పక్షుల కేంద్రంలోని పర్యటన ఏర్పాట్ల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలు తెలపగా పరిష్కరించే దిశగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, దొరవారి సత్రం ఎస్ఐ అజయ్ కుమార్, ఎఫ్ఆర్ఓ సౌజన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డిపిఓ సుశీలాదేవి, తహసీల్దార్ శైలకుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నానవారిపల్లి పర్యటనలో తనను పలు సమస్యలతో కలిసిన అర్జీదారులకు ఆపన్న హస్తం అందించారు. మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 11 మందికి సుమారు 34.50 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను పలువురు అర్జీదారులకు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారవారిపల్లెకు తన స్వంత గ్రామానికి సంక్రాంతికి విచ్చేసిన సమయంలో తనను కలిసిన పలువురు అర్జీదారుల సమస్యలను సావధానంగా విని ఆపన్న హస్తం అందించారు. 24 గంటల్లోని 11 మందికి చంద్రగిరి, రామచంద్రపురం, తిరుపతి రూరల్, పులిచెల్ర, దొరవారి సత్రం మండలాలకు చెందిన వారికి సుమారు 34.50 లక్షల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించి తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. పలువురు అర్జీదారులు ఎంతో మంచి హృదయంతో వారిని ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని దీవించారు. చెక్కులను జిల్లా కలెక్టరేట్ తిరుపతిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జేసీ శుభం బన్సాల్తో కలిసి అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య చెప్పుకున్న వెంటనే ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి సాయం చేయడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా పక్కాగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎస్పీ మణికంఠ చందోల్, జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తదితర అధికారులతో కలిసి జూమ్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎస్పీ మణికంఠ చందోల్, జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తదితర అధికారులతో కలిసి జూమ్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమాన్ని పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చేయాలని, గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, స్టేజ్ డెకరేషన్ను, కవాతు ఏర్పాట్లను, పోలీస్ శాఖ సీటింగ్ ఏర్పాట్లను, అర్బన్ తహసీల్దార్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డీఈఓ చూడాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎంఐండ్హెచ్ఓ
పారిశుద్ధ్యం, త్రాగునీటి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్ మరియు శకటాలను సంబంధిత శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతి నివేదికను క్రోడీకరించి స్పీచ్ నోట్ రూపొందించడం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లను సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షించాలని, వివిధ శాఖలలో పనిచేసిన వారి నైపుణ్యాలను గుర్తించి జాబితాను వెంటనే కలెక్టర్ కార్యాలయంకు పంపించాలన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ వారు నిరంతర పవర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఎవరికి కేటాయించిన పనులను వారు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ నందు డిఆర్ఓ నర్సింలు, కలెక్టరేట్ ఏవో భారతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ వర్గాల వారి జీవనోపాధి మెరుగుపరచడానికి సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరుకు కృషి చేస్తుందని, రుణాల మంజూరులో ప్రభుత్వం సూచించిన మేరకు 100% లక్ష్యాలను సాధించడానికి బ్యాంకులు సహకరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు మరియు బ్యాంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ కన్సల్టివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ వర్గాల వారి జీవనోపాధులు మెరుగుపరచడానికి సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరుకు కృషి చేస్తున్నదని, రుణాల మంజూరులో ప్రభుత్వం సూచించిన మేరకు 100% లక్ష్యాలను సాధించడానికి బ్యాంకులు సహకరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు మరియు బ్యాంకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ కన్సల్టివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవనోపాధులు మెరుగుపరిచే దిశగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్లతో పాటు ఈబీసీ, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఆ మేరకు జిల్లాలోని బ్యాంకులకు రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. స్వయం ఉపాధి, జనరిక్ మందుల షాపులు ఏర్పాటు, ఎంఎస్ఎంఈ కింద ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రుణాల మంజూరులో అర్హతలను పూర్తిగా పరిశీలించాలన్నారు. బీసీలకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు, కాపులకు ఎంఎస్ఎంఈ కింద ప్రతి యూనిట్లో 3 నుంచి 5 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ సబ్సిడీని 3 స్లాబ్లుగా విభజించి రాయితీ అందించబడుతుందన్నారు. స్వయం ఉపాధి కింద బీసీ మరియు ఎస్సీలకు వ్యవసాయం, పశుపోషణ, మోటార్ వాహనాల విభాగం, పరిశ్రమల స్థాపన, వ్యాపారం, ఇతర సేవలకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్తో పాటు ఈబీసీ, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియ కార్పొరేషన్ల 2800 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6078 యూనిట్ల మంజూరుకు జిల్లాలోని బ్యాంకులకు బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో బ్యాంకులు చొరవ చూపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల అమలుకు, తద్వారా ఆర్థిక అసమానతల తొలగింపుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న పథకాలకు బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధతో రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు శ్రీదేవి, రాజలక్ష్మి, ఎల్డీఎం హరీష్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిఎల్డీఓ రవికుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ దర్శకుడు, రచయిత విజేంద్ర ప్రసాద్, నిర్మాత అంబికా కృష్ణ, తమిళ నటి నీలిమరాణి, తెలుగు నటి దివి వద్య తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం. మంత్రి నారా లోకేష్ తో చర్చించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వెల్లడి. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తి అంజి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల శ్రీనివాస్, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారవారిపల్లెలో విజ్ఞప్తి పత్రాలు అందజేసిన 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 34.50 లక్షల ఆర్థిక సాయం. రేపటి నుంచి 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్.
ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.